by the Honorable ex-Chief Minister and President of the SRCP party, the questions, but the answers we are expecting from you. మీ దగ్గర అది ఏమీ లేదు కాబట్టి వార్త ఉంటే అట్లా వేసేయడం. అయ్యా స్పష్టంగా మీకు ఎట్లుంటాయంటే వీళ్ళు స్పష్టంగా వీళ్ళు చెప్పిన లెక్కల్లోనే 7 లక్షల కోట్ల పైగా అప్పులు ఉన్నాయి, అన్ని అప్పులు అసెంబ్లీలో చెప్పారు, బయట చెప్పారు, లెక్కల్లో వచ్చాయి. కానీ మీ వాళ్ళు మాట్లాడుతూ 10 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు ఇంకా మర్చిపోలే. అంటే ఏదో మాట్లాడుతుంటే అబద్ధం నిజమైపోతుంటే ఎట్లా? హిమ్సెల్ఫ్ ఈజ్ డిమాండింగ్ ద హానరబుల్ ఎక్స్-సీఎం గారు ఆన్ బిహాఫ్ ద పబ్లిక్, జననాయకుడు ఈజ్ ఆస్కింగ్ అండ్ పోజింగ్ క్వశ్చన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిస్టమ్. కనుక ఏవో అట్లా కాకమ్మ కథలు బేతాల కథలు చెప్పి ప్రజల ముందు బాధ్యత తప్పించుకోలేరు. మీరు విషయం స్పష్టంగా గమనించాలి. ఇంతకుముందు ఏదో చూశాం, 4వ తారీఖున విద్రోహ దినంగా మేము ప్రకటించింది మా పార్టీ. బహుశా మీ మహానాడు జరగబోతున్నట్లుంది కడపలో. ఏం చెప్తారు మీరు? ఈ సంవత్సర కాలంలో ఎలక్షన్ల ముందు 140, 150 ప్రామిసులు చేశారు మీరు. అంకె నాకు సరిగా గుర్తులేదు. ప్రధానంగా సూపర్ 6 అంటూ మాట్లాడారు. ఆయనకి రిలీజ్ డేట్లు ఇచ్చారు. ఒక సిలిండర్ పోయింది లేదు, ఒక సీట్లో అక్క చెల్లెమ్మ కూర్చొని బస్సు నడిచింది లేదు, లేక ఏ ఆడబిడ్డకు కానీ డబ్బులు వచ్చింది లేదు, ఏ విద్యార్థికి ఏమి వచ్చింది లేదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కనపడిన ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాం. నోరేసుకుని అరవడం తప్ప. అది చెప్తారా మీరు? ఈ సంవత్సర కాలం మేము ప్రజలని ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పిన అంశాలు, మా ఎన్నికల ప్రధాన అంశాలు సూపర్ 6ని అమలు చేయకుండా మీకు ద్రోహం చేశామని చెప్పబోతున్నారా మీరు అక్కడ? ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్ ఓన్లీ వన్ థింగ్. Andhra Pradesh people wants to know the truth and facts, not fabricated things, which is based on the perfect సాక్ష్యాలు కావాలి, ఇది ఎవిడెన్స్ కావాలి. అక్కడ కాగలిగి అది పెట్టండి, మాట్లాడండి. ఓపెన్ డయాస్లో, ఓపెన్ ప్లాట్ఫామ్లో ప్రజల ముందు, ఈ దేశం ముందు ఈ రోజున నిన్న ప్రెస్ మీట్ డాక్యుమెంట్గా ముందు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఇటువంటి కథల మీద కాలం వెలబుచ్చేదానికంటే వాస్తవాల్ని చూపించడం, వాస్తవాల్ని ఒప్పుకోవడం, దానిపైన పరిపాలన చేయాలనుకోవడం మంచిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేకుండా సంవత్సరం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆర్థికాన్ని మాట్లాడుతూ 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి, అందులో 1,20,000 కోట్లు డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి ఒక్క పథకం అమలు చేయకుండా ప్రజలకు మాయమాట చెప్తూ రిలీజ్ డేట్లు, సినిమాలకు ఇచ్చినట్లు రిలీజ్ డేట్లు ఇచ్చుకుంటూ ఇట్ ఈజ్ అన్ఫెయిర్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే మీరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పమని ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులందరినీ ప్రజలు ఓట్లేసి గెలిపించారు, మేము వాళ్ళు ఓట్లేస్తేనే మేము గెలిచి అధికారంలోకి వచ్చాము, అట్లాంటిది ప్రజాద్రోహ దినం అని చెప్పి ఆ రోజు చేయటమని చెప్పేసి మంత్రులు గమనించారు. అప్పుడు ఇప్పటికైనా వాళ్ళకి మాట్లాడే అవకాశం వచ్చింది. మామూలుగా వాళ్ళు ఎవరో మాట్లాడరు, ఏవో మాట్లాడమని చెప్పింటారు, మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్లీ ఆస్కింగ్ 1 year అయింది. 1 year ప్రజల నమ్మకం పట్ల వాళ్ళ విధ్వంసం జరిగింది. వాళ్ళు చెప్పిన మాట అసలు అమలు చేయలే. మళ్ళీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళని ఏమంటారు? ద బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఏమాత్రం కూడా ఏమి అనుమానం ఏం లేదు. దే బ్రీచ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. దిస్ ఇస్ ఫ్యాక్ట్. సమానం చెప్పండి. సంవత్సర కాలంలో జగన్ ప్రతిపక్షంలో ఉండి కూడా రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారు. ప్రజాప్రతినిధుల్ని ఎట్లా మమ్మల్ని బ్లేమ్ చేయాలని కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడుతున్నారు.
నాకు తెలిసిన రాజ్యాంగం ఒక్కటే, అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నాయకత్వంలో వచ్చిన భారత రాజ్యాంగం. వీళ్ళకి చాలా రాజ్యాంగాలు తెలిసినట్లుంది. ఐఎమ్ టెల్లింగ్ దెమ్, a responsible citizen, I am giving advice. Please try to rule on the Indian Constitution guidelines. ఒకే ఒక రాజ్యాంగం ఉంటుంది, అది భారతదేశానికి భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వం వచ్చిన రాజ్యాంగం, భారత పార్లమెంటు ప్రజలు ఆమోదించుకున్న రాజ్యాంగం. దాన్ని గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నా. పాపం కష్టపడి అన్నయ్య తెచ్చుకున్నాడు. ఏదో 99 కాకుంటే 50 లక్షలు అయింది. 99 కాబట్టి 99 చెప్పారు కాబట్టి 99 పైసలు కాదు కదా అని సంకలు గుద్దుకుంటే ఎట్లా? ఆ రేట్ ఎంత, మార్కెట్ వాల్యూ ఎంత, ఎంతకి ఇచ్చినాం, ఎవరికి ఇచ్చినాం, అసలు వాళ్ళకున్న ఎలిజిబిలిటీ ఏంటి, దానికి ఏదో చర్చ రావాల్సింది. 99 కాకుంటే 50 లక్షలు అవుతుంది. మీకు ఇస్తారా 50 లక్షలకి? ఇమ్మని చెప్పండి. నేను కూడా నాకు 1000 ఎకరాలు ఇమ్మని చెప్పండి, నేను 1000 రూపాయలు ఇస్తాను. 99 కాదు కానీ తీసుకొస్తే ఎకరాకి నేను కనీసం 10 మందికి ఉద్యోగం ఇస్తాను. 10,000 ఎకరాలకి 10,000 మందికి ఇస్తాను. సచ్ మళ్ళీ దీంట్లో ఏం అనుమానం లేదు. అట్లా ఇంట్లో ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అడ్రస్ ఉండదు, అంత ఇంత గుడిసే కానీ మంచి తీసుకొని పెడతాం మాకని. కనుక ఎందుకు ఇచ్చినావా అంటే దానికి సమానం చెప్పకుండా ఎవరు అడిగారు మీ రాజీనామా? ఏం ఉపయోగపడుతుంది? ఒక బై ఎలక్షన్, మళ్ళా బాబు గారికి ఖర్చు పాపం ఆఖరికి. కాబట్టి అది కాదు. లెట్ యూ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద పీపుల్. అవునా కాదా? లూలు మాల్కి అంత పెద్ద ల్యాండ్, అంత కాస్ట్లెస్ ల్యాండ్ టౌన్ లో ఇచ్చినావా లేదా? ఈ రోజుకి నిన్న జిఎంఆర్కి 500 ఎకరాలు బదలాయించావా లేదా? కర్నూలు దగ్గర 1200-1400 ఎకరాలు అదేదో ప్రాజెక్ట్ ఫర్గెట్ దట్ బషస్ సోలార్ యూనిట్ తెలియదు కదా, వాటికి ఇచ్చావా లేదా? ఇవి చెప్పాలి కదా. ఈ దేశంలో ఎవరైనా సరే ఎకరాలకి పెట్టుబడి కదా. ఎవరైనా మీరు ఇచ్చే ఉద్యోగాలని ఇస్తామని డబ్బులు ఇచ్చేస్తారా? మాకు ఎకరా ఇప్పించండి ఎవరికి ఎక్కడన్నా.